న్యూస్. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖ విమ్స్ హాస్పిటల్లో నిర్మించిన అరిలోవా పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిపి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. $5 కోట్లతో అరిలోవా నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించామన్నారు అనిత. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ స్టేషన్ అత్యంత దయనీయ స్థితిలో ఉందని, దాన్ని బాగు చేయించినట్లు హోంమంత్రి తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నామన్న అనిత రాష్ట్రంలో మరిన్ని స్టేషన్లను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో ఉన్న అందరికీ కూడా ఒక రకమైన జాలి, ఎందుకు ఒక రకమైన సింపతి ఉండేదన్నమాట అరిలోవా పోలీస్ స్టేషన్ అంటే. ఎందుకంటే ఒక తుఫాన్ షెల్టర్లో ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉండే పోలీస్ స్టేషను మరి ఎందుకంటే ఇంకా జాలిపడే పరిస్థితి ఎందుకు ఉండిచ్చిందంటే 2018లో దీనికి శంకుస్థాపన జరిగినా కూడా గత 5 సంవత్సరాల్లో కనీసం ఏమీ కూడా ఇనాగ్రేషన్కి కూడా నోచుకోకుండా ఉండిపోయిన పరిస్థితి ఈ అరిలోవా పోలీస్ స్టేషన్ తాలూకా పరిస్థితి. మళ్ళీ ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్కి నోచుకోకుండా ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనం అన్నీ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు లోకల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దాతల్ని కూడా ఈరోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి. దీనికి సుమారుగా 5 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ అయినా, ఆల్రెడీ 2.5 crores శాంక్షన్ అయింది, ఈ బిల్డింగ్ అయింది. మళ్ళీ దీని మీద మళ్ళీ ఏసీబీ ఆఫీస్ అవన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకా 2.5 కోట్లు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి కూడా విడుదల చేయించి ఈ పోలీస్ స్టేషన్ని పూర్తి చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్ నుంచి కూడా సుమారుగా వీళ్ళు ఇమీడియట్గా జరగాలి, ఎలాగైనా ఇది ఓపెన్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక 40 లక్షల రూపాయలు దీని మీద వెచ్చించారు. అది కాకుండా ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఫర్నిచర్ కూడా మన దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ముందుకు వచ్చి వాళ్ళు మనకి డొనేట్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సిఎస్ఆర్ 16 లక్షల రూపాయలు వాళ్ళు ఈరోజు ఫర్నిచర్కి కూడా ఇక్కడికి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.